E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. F-35 జెట్ను స్వదేశానికి తరలించనున్న బ్రిటన్ చిన్న భాగాలుగా విడగొట్టి ఏమీ చేయలేని వాళ్ళే శివరాజకీయాలు చేస్తుంటారు. జగన్పై సీఎం చంద్రబాబు ఫైర్. జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్ను కలిసిన వంశీ. బాబు సెక్యూరిటీ లేకుండా వెళ్ళండి, ప్రజలే చెప్తారు పెద్దిరెడ్డి. గత 15 తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో నిలిపి ఉంచిన బ్రిటన్ యుద్ధ విమానం F-35ని రిపేర్ చేయడం సాధ్యం కాదని రాయల్ నేవీ అంచనాకొచ్చింది. ఈ ఫైటర్ జెట్ను విభాగాలకు విడగొట్టి కార్గో విమానంలో స్వదేశానికి తరలించేందుకు బ్రిటన్ రాయల్ నేవీ నిర్ణయించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మామిడి రైతులకు మేము చేసిందంతా సాయం గతంలో ఎవరైనా చేశారా? శివరాజకీయాలు చేసేవారు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారు. మామిడి రైతుల గురించి, వ్యవసాయం, హార్టికల్చర్ గురించి, డ్రిప్ ఇరిగేషన్ గురించి, హంద్రినివా గురించి ఏమాత్రం పట్టించుకుని వారు ఇప్పుడు మాట్లాడతారా? మధ్యాహ్నం మామిడి రైతుల సమస్యపై సమీక్ష పెట్టాను. రైతుల ఇబ్బందులను మేము పరిష్కరిస్తాం. రైతులకు మాపై నమ్మకం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళు శివ రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ₹1 ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3,950 కోట్లు ఒకేసారి హంద్రినివాకి డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7,500 వేసి నేను 14,000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం. ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు, ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. మామిడే కాకుండా అన్ని. ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు, ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు. బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో. మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది ఏంటంటే, ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25కి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు, అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది. దాని ప్రకారం ముందుకెళ్తాను. ఏది వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్గా ఇవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తాడేపల్లి నివాసంలో కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు. వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం 140 రోజుల పాటు అక్రమ నిర్బంధంలో వంశీ బెయిల్ ఇచ్చిన విడుదలను అడ్డుకునేందుకు ఎత్తుగడ. సుప్రీంకోర్టులో పారని చంద్రబాబు ప్రభుత్వ పాచిక కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలియజేసిన వల్లభనేని వంశీ దంపతులు. వైఎస్ఆర్ జిల్లా ఏపీ ప్రజల్ని మోసం చేసి సుపరిపాలన అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడంపై దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని అన్నారు. అలాగే బనకచర్లపై గురు శిష్యులు దోబూచులాడుతున్నారని సెటరికల్ కామెంట్స్ చేశారు. ముందు చూపుతూ తప్పనిసరిగా ఇది మనం అమలు చేయాలా, వారి వైఫల్యాలన్నీ కూడా ప్రజలకు చాటి చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది 5 వారాలు జరుగుతుంది. ఈ రోజుకు జిల్లా స్థాయిలో అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి అవుతాయి. రేపు నుంచి నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత గ్రామ స్థాయిలో, గ్రామాల మీద కూడా ఎక్కువ సమయం కేటాయించి ఈ కార్యక్రమాన్ని మన ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం చూసాం, చంద్రబాబు నాయుడు రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు గారు ఏదైతే అధికారంలోకి వచ్చేదానికి దోహదపడ్డాయో, ₹2 కేజీ బియ్యం కానీ, మద్యపాన నిషేధం కానీ, ఇలాంటివన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన చేయలేదు. చంద్రబాబు నాయుడు వస్తారే 2 రోజుల తర్వాత, 2-3 నెలల తర్వాతే
మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం నడపడానికి విధిలేని పరిస్థితుల్లో మద్యపాన నిషేధం ఎత్తేస్తూ ఉన్నామని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేయడం జరిగింది. ఆ రోజు మహిళలందరూ కూడా చాలా రామారావు గారి మీద నమ్మకం పెట్టి మద్యపాన నిషేధానికి మద్దతు ఇచ్చి అందరూ కూడా ఓట్లేసి అధికారంలోకి తెచ్చారు. ఈయన వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం తీసేయడం, ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేయడం, కరెంట్ ఛార్జీలను 5 సార్లు పెంచాడు. ఆ 4 సంవత్సరాల్లో 5 సార్లు పెంచాడు. మరి అన్నీ కూడా హామీలన్నీ కూడా తుట్టుకొచ్చాడు. మనందరికీ కూడా తెలుసు. మళ్ళా తిరిగి తన ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. మరి 2014లో కూడా ఇదే విధంగా అన్ని మోసపూరిత మాటలన్నీ చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని మనం అందరూ కూడా కష్టపడి పనిచేస్తే ఆ రోజు ఆయన మోసపూరిత మాటలంతా కూడా నమ్మి రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఏది కూడా అమలు చేయకుండా అన్నీ కూడా తొమ్మిదిలో దొరికాడు. మరి మళ్ళా ఇప్పుడు 2024లో తిరిగి మళ్ళా అదే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఈసారి అయితే అనేక అబద్ధాలు చెప్పారు. ఇప్పుడే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాము ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్ని కూడా చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలన్నీ చెప్పి రైతులను కానీ, మహిళలను కానీ, యువకులను కానీ, మహిళలను కానీ అన్ని వర్గాలను కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏదైనా అమలు చేస్తూ ఉన్నాడంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏది కూడా అమలు చేయడు, చేసే పరిస్థితి లేదు. ఆ రోజు ఏం చెప్పాడు? సంపద సృష్టిస్తానని నా ఓట్లు వేయండి అన్నాడు. ఇవన్నీ కూడా అమలు చేస్తా అన్నాడు. దేనికి కూడా ఆంక్షలు లేవన్నాడు. ఈరోజు అన్నింటికీ ఆంక్షలు వస్తూ ఉన్నాయి. స్క్రూటినీ చేసి తీసేస్తూ ఉన్నారు. ఇచ్చే అదపుర పెన్షన్లు కూడా 4 లక్షల చిల్లర దాదాపు 5 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి దానికి కూడా కూర్లు పొడిచే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. మరి ఆ రోజు ఏం చెప్పాడు? సంపద సృష్టిస్తా అంటే ఇప్పుడు వచ్చి అదే అయినా P4 అని చెప్పి సమావేశం పెడితే అమరావతిలో మహిళలందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మీకు అందరికీ అక్కర్లేదా P4 అంటే? P4 అంటే ఏముంది? షావుకారులు డబ్బులు తీసి పేదలకు ఇస్తాడు. ఏ షావుకారు ఇస్తాడు? పేదలంతా కూడా ఆస్తి పంచిస్తాడు అని అడుగుతున్నాను. ఇట్లాంటి అక్కర్లేని కార్యక్రమాలన్నీ పెట్టి ఏదో ఒక రకంగా మభ్యపెట్టి ఆయన అమలు చేయాల్సిన విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలని చెప్పి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోవటలు ఉండొచ్చు, ప్రతి పార్టీలో ఉంటారు. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అనిరుద్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము. క్రమశిక్షణల విషయంలో ఎవ్వరికి కూడా వెసులుబాటు ఉండదు. ప్రతి పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చు, దానికి ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు. నా స్థాయి కేసీఆర్ లెవెల్. హరీష్ రావు కేటీఆర్ వాళ్ళతో మాట్లాడను. హరీష్ రావు కేటీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నేను మాట్లాడను. కేసీఆర్ మాట్లాడితే నేను మాట్లాడతా. నా స్థాయి అది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెట్టాలని చాలా ఉన్నాయి, కానీ నేను హరీష్ రావు మీద రియాక్ట్ కాను ఎప్పుడు. అప్పుడప్పుడు మా సీఎం గారు మాట్లాడతాం, కానీ నాకు హరీష్ రావు కేటీఆర్ మీద మేము మాట్లాడాలి. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు. వీళ్ళకి మా కూతురు అనుకునేది నాకు తెలియదు. పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లో అప్లోడ్ చేసుకున్న కొండా సుస్మిత వ్యవహారంపై స్పందించిన కొండా దంపతులు ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్కరి ఆలోచన ఒకలా ఉంటుంది. మా కూతురు తొందరపడి అన్నదో ఆలోచించన్నదో నాకు తెలియదు. కొండా మురళి, కొండా సురేఖ దంపతులకు వారసురాలు నా కూతురు. తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం తనకుంది. తన ఆలోచనలు మేము కాదనలేం. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూస్తాం. కోరిక ఉండడంలో ఎలాంటి తప్పు లేదంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి మీరు చేయి ఫారెస్ట్లో మరి ఇప్పుడు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండవని చెప్పొద్దు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఈయన ఎవరు ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన చెప్తారు అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చిన
మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అనిపిస్తా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే మంచిగా మాది మండలం ప్రకారం 15 రేఖమ్మ గారు ఎమ్మెల్యే. మా ఊర్లో కుట్రలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. తొందరపడి అన్నదో తొందరపడకన్నదో నాకే. దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్ప నేను వైశ్యులు అందరూ కూడా గత 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు మహాన్యూస్ వంశీ మొన్న తప్పించుకున్నాడు కానీ వాడిని వదిలే ప్రసక్తి లేదని వంశీ ఆంధ్రజ్యోతిలో స్ట్రింగర్ లాగా పనిచేసి మహాన్యూస్ ఛానల్ ఓనర్ ఎలా అయ్యాడో అని మేము అడగొచ్చా? వంశీ ఎలాంటి లంగ పనులు చేసి ఇల్లీగల్ దందాలు చేసి ఓనర్ అయ్యాడో మేము మాట్లాడొచ్చా? పోలీసుల, కాంగ్రెస్ కార్యకర్తల అనైతికంగా ప్రవర్తిస్తున్న పోలీసుల పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళని వదిలే ప్రసక్తి లేదంటూ గాదర్ కిషోర్ వ్యాఖ్యానించారు. స్ట్రింగర్ గా పనిచేసుకుంటుండే ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్పీఎస్ మాట వాళ్ళు దాడి చేస్తే ఆ కేసు కూడా జైలుకి పోయిన వాడు. మరి ఇలా మా న్యూస్ అదే తట్టాను కొడతాను మేము కూడా అడొచ్చా, మాడొచ్చా? అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసి, ఇలాంటి లంగ పనులు చేసి, ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసి మీరు ఒక మీడియా ఛానల్ కొందరమైనవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీడియాలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్, మా దగ్గర లేదు. సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే విచారించినాము ఇది బయటకు వచ్చి అని చెప్పిర్రా? మరి నువ్వెట్లా చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిర్రా, నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నన్ను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా ఇష్టం చేస్తాము, మళ్ళీ ఏమైనా మాట్లాడితే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇట్లనే చేస్తున్నారు. అరే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది భయ్. వాస్తవాలు చెప్పు, నువ్వు వాస్తవాలు ఏమన్నా చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊపడు కొడతా. తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రాంతంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రశ్న లేదు ఏ రోజుకైనా సరే. మేము కూడా పిక్కు బుక్ మెయింటైన్ చేస్తున్నాం. గతంలో చెప్పింది అబద్ధం కాదు. పోలీసులు కూడా అత్యుత్సాహం. ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలు పోయి నిరసన తెలియజేస్తారు. మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ చూసిన అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెయిల్ ఇచ్చారు, మిగతా 2 పిల్లల్ని జంగా అంటూ ఇంకొక అరెస్ట్ చేశారు. పోలీసులు ఇష్టం కొట్టిరు, కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎవరిచ్చింది నీకు రైట్ కొడతాను? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా? పోలీస్ అంటే నీ ఇష్టమా? నీ అయ్యా జాగీరా? ఎట్లా కొడతావు? పిల్లగాల మీద ఎట్లా చేసుకున్నారు మీరు? మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టేది లేదు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం. మీ సంగతి కూడా తేలుస్తాం. కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా రిటేషన్ మిమ్మల్ని అందరూ కూడా కోర్టుకు ఈడుస్తాం. ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారి మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా. F-35 జెట్ను స్వదేశానికి తరలించనున్న బ్రిటన్ చిన్న భాగాలుగా విడగొట్టి ఏమీ చేయలేని వాళ్ళే శవరాజకీయాలు చేస్తుంటారు. జగన్పై సీఎం చంద్రబాబు ఫైర్. జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్ను కలిసిన వంశీ. బాబు సెక్యూరిటీ లేకుండా వెళ్ళండి, ప్రజలే చెప్తారు పెద్దిరెడ్డి. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.